డబ్బులు నీకే ఇదివరకు మీరు వెళ్ళేవా వస్తున్నాయి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? ఇదివరకు వాళ్ళు ఒకసారి కూర్చుని పిలిపించుకునేవాళ్ళు, ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. ఆగలే ఇదే సరేనమ్మా, అయితే జాగ్రత్త. ప్రతి నెల 1వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, సారథ్యంలో, ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా పొద్దుని 6 గంటల నుంచి 10 గంటల లోపు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలు 1వ తారీఖు పొద్దునే 3 అవర్స్లో పెన్షన్లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఆ పెన్షన్ల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట హాజరవటం, ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకోవటం. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడగాలి, వాళ్ళ పేదరికం చూడాలి. ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళతో మాట్లాడాలి. మీరు కూడా ఉద్యోగస్తులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత అంటూ మా మీద కూడా పెట్టి మా చేత కూడా అహర్నిశలు పనిచేయించిన సీఎం దేశంలోనే ఒకళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఆ స్థానం దక్కుతుంది. పెన్షన్ల కార్యక్రమం అమలు చేయడం ఒక ఎత్తు, అమలు చేసే విధానంలో టైం టు టైం ఇవ్వటం ఒక ఎత్తు. 3,000 నుంచి 4,000 పెంచిన ఘనత ఒక విధానం అయితే, 1వ తారీఖు అంటే ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి, 10 లోపు మనకి డబ్బులు మన చేతికి అందుతాయని ఒక దృఢమైన సంకల్పంతో ఆ పేద ప్రజలందరూ పన్నున్నా కూడా మానుకుని ఆ 4 గంటలు ఇంట్లో ఉండి పెన్షన్ తీసుకునే పరిస్థితి చూసాం. సుమారుగా రాష్ట్రం మొత్తం కూడా పొద్దునే 10 అయ్యేదానికి 1వ తారీఖు 96-97% పెన్షన్లు పంపిణీ చేయటం పూర్తి చేస్తున్నాం. ఈరోజైతే బాపట్ల జిల్లాలో పల్నాడుకు సంబంధించి కొత్తగలపాలెం అనే గ్రామంలో, సముద్ర కరాగు గ్రామంలో సీఎం గారు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో 11ంటికి పాలు పంచుకుంటున్నారు. అయినా కూడా ఎమ్మెల్యేలుగా మీరెవరో నా దగ్గరికి రావద్దు, పొద్దునే పెన్షన్ల కార్యక్రమం మీ నియోజకవర్గాల్లో మీరు పూర్తి చేసి రావాల్సిందే అని పొద్దునే మమ్మల్ని 7ంటికి ఇటు పంపించి పెన్షన్ల కార్యక్రమంలో మేము ఉండి మళ్ళీ ఆయన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఎక్స్ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి గారు కూడా సీఎం కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ జరిగిన ఈ వార్డుల్లో ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. ఇలా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమంలో పాలు పంచుకుంటా వారానికి ఒకరోజు మన వార్డు మన ఎమ్మెల్యే అంటూ వార్డులో తిరుగుతున్నాం. ఎవ్రీ వీక్ ఒక విద్యాలయం సందర్శన, ఎవ్రీ వీక్ ఒకరోజు ప్రజా సమస్యల మీద బుధవారం పార్టీ ఆఫీసులో కూర్చోవటం, అదే రోజు పార్టీ కేడర్తో సాయంత్రం దాకుండి మాట్లాడుకోవటం. అలాగే వారానికి 2 రోజులు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళటం.